మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనములు తెలియచేయచ్చు. మరి నేటి క్రిస్టమస్ దినములలో క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తుని యొక్క జన్మదిన వేడుకలు ఎంతో ఆనందముగాను దేవునికి మహిమకరముగా జరిగిస్తున్నటువంటి ఈ దినములలో మనము యేసు క్రీస్తు వారు పుట్టిన తరువాత భూమి మీద జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక అద్భుతం జరిగేటప్పుడు ఒక ఆశ్చర్యమును మనము అనుభవించేటప్పుడు అక్కడ ఒక కొంత వింత కలుగుతా ఉంటది. గమనించండి, యేసు క్రీస్తుని యొక్క జననములో కూడా అనేకమైన సంఘటనలు ప్రజలను, రాజులను, జ్ఞానులను, అజ్ఞానులను ప్రభావితము చేయడమే కాకుండా వారి వలన క్రీస్తు యేసుని యొక్క జననం సర్వలోకములో రుజువు చేయబడుట ఒక గొప్ప సంగతి. యేసు క్రీస్తు జన్మించాడు అని మనము తెలుసుకోవడానికి అనేక సంఘటనలు ఈ భూమి మీద జరిగినాయి. వాటిలో ఇప్పటి వరకు మనము కొన్ని ధ్యానించి ఉన్నాం. ఈరోజు మరొక అంశమును మనము ధ్యానించుదాం. అది ఏమిటి అంటే ఎలిజబెత్ జకర్యాలు. ఈ ఎలిజబెత్ మరి సంతానము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళికను భూమి మీద జరిగించుటకు యేసు క్రీస్తు వారిని ఈ లోకములో మానవాళి రక్షణ కొరకు, మానవాళి భద్రత కొరకు యేసు క్రీస్తు జన్మిస్తున్నాడు అని తెలియపరచుటకు, ఆయన కొరకు ఒక మార్గమును సిద్ధపరచుట కొరకు యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుకలో మరొక జన్మము జరిగింది. ఆయనే బాప్తిస్మమిచ్చు యోహాను. అయితే యోహాను గారి యొక్క తల్లిదండ్రులైనటువంటి ఎలిజబెత్ జకర్యాల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనము గమనించుదాం. మొదటిగా యేసు క్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియా మరి ఎలిజబెత్తును దర్శించుటకు ఆ ఊరు వెళ్ళినప్పుడు, మరి లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనములో చూస్తే, ఆ దినముల యందు మరియా లేచి యోదా ప్రదేశము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి వెళ్ళగా జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. గమనించండి, ఇది ఒక ఆశ్చర్యం, ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఎందుకంటే గర్భములో శిశువు గంతులు వేయటం అంటే ఇట్స్ నెవర్ హ్యాపెన్. ఎప్పుడు ఎక్కడ జరగలే ఇంతవరకు. రౌండప్ అవుతారు, తంతు ఉంటారని ఆ ప్రెగ్నెంట్ వారు చెప్తూ ఉన్నప్పుడు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించినట్లయితే మరియ యొక్క వందన వచనం ఎప్పుడైతే ఎలిజబెత్ వినిందో, ఆమె గర్భములో ఉన్న శిశువు అంటే ఏం చేశాడు? గంతులు వేశాడు. ఈ డాన్స్
ఆనందముతో సంబరముగా నా రక్షకుడైన నా విమోచకుడైన యేసు క్రీస్తుని యొక్క తల్లి, ఇదిగో నా తల్లి అయినటువంటి ఎలిజబెత్కు వందన వచనము చేయడం అక్కడ గొప్ప సంతోషమును ఆనందమును కలిగించింది. అక్కడ చూసినట్లయితే అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదనై బిగ్గరగా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువు తల్లి ఎంత మంచి మాటను తెలియపరుస్తుంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనేను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంతోషం. మనుషులు గంతులు వేయటం, మనుషులు డాన్స్ చేయడం సహజం. కానీ గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేయటం, ఇది గొప్ప ఆశ్చర్యం, ఇది గొప్ప ఆనందం. ఈరోజు అనేక మంది జీవితంలో ఎలా సంతోషిస్తున్నారు, ఎలా ఆనందిస్తున్నారని మనము గమనించినట్లయితే వారు ఈ లోకపరమైనటువంటి పరిస్థితులను బట్టి ఆనందిస్తున్నారు. మీరు గమనించండి, ఎవరికైనా ఊపు రావాలంటే ఏం పెట్టాలా? డీజే. అవునా? ఎవరికైనా గంతులు వేయాలనిపించిందనుకో, ఏముంటే డ్రమ్స్ ఉంటాయి. అవునా కాదా? చెప్పండి కదా. కానీ యేసు క్రీస్తుని యొక్క తల్లి అయిన మరియా, యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్కు ఎప్పుడైతే వందన వచనం అనగా వందనాలు చెప్పిందో, లోపలున్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేశాడు. ఎంత మంచి మాట చూడండి. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. సహజంగా బయటున్న పిల్లలు డాన్స్ వేయటం, గంతులు వేయటం ఇట్ ఇస్ కామన్. కానీ ప్రభు తల్లి అయిన మరియా ఎలిజబెత్కు శుభవచనం పలికినప్పుడు ఆమె చెవులో పడిన వెంటనే ఆ గర్భములో ఉన్న శిశువు ఆనందముతో ఏమేశాడు? గంతులు వేశాడు. గర్భములో ఉన్న శిశువే గంతులు వేస్తే మరి భూమిపై ఉన్న మనం ఎలా వేయాలా గంతులు? లెగవటమే కష్టం, ప్రార్థనకు రావడమే కష్టం, ప్రభువును ఆరాధించడం ఇంకా కష్టం. ఈ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అంత్య దినములలో ఆనందముతో ప్రభు సన్నిధిని అనుభవించాలి, ఆనందముతో ప్రభువును ఆరాధించాలి. ప్రభు యొక్క నామమును మహిమపరిచే ప్రతి తల్లి తండ్రి వారి పిల్లలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఇదిగో ఈ లోకములో ఒక గొప్ప పేరును తెచ్చుకుంటారు. అందుకే చూడండి, అక్కడ 49వ వచనంలో
సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధనురాలని అందరూ. గమనించి యేసు క్రీస్తుని యొక్క జననములో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ ఆశ్చర్యము, విభ్రాంతిని కలిగించేటువంటి, భూమి మీద మరి ఎన్నడూనూ జరుగునటువంటివి. యేసు క్రీస్తు పుట్టుకలో ఒక గొప్ప అద్భుతం. యేసు క్రీస్తు జననమే ఒక ఆశ్చర్యం. దైవ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మానవులను రక్షించుటకు ఈ భూమి మీద నరవతారిగా జన్మించుట ఎంతో ఆశ్చర్యమును కలిగిస్తూ ఉంది. కన్యక గర్భవతి అయి, ఎవరంట? కన్యక గర్భవతి అయి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదై. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు యేసు క్రీస్తుని యొక్క జననములో మనము చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ దినమున ఎలిజబెత్ జకర్యాల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. మొదటిగా యేసు క్రీస్తు రాకడను, యేసు క్రీస్తు కొరకు మార్గమును సిద్ధపరచుటకు దేవుడు ఎలిజబెత్ గర్భమును తెరచి బాప్తిస్మమిచ్చి యోహానును ముందుగా పంపించాడు. రెండవదిగా మరియ యొక్క శుభవచనం ఎప్పుడైతే ఎలిజబెత్ చెవిలో పడిందో గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేయటం. మూడవదిగా చూచినట్లయితే మరి ఈ యొక్క జకర్య ఈ కార్యమును నమ్మనందున, ఈ కార్యము గురించి మాట్లాడనందున జకర్య ఏమైపోయాడు తెలుసా? మోగవాడైపోయాడు. మాటలు పడిపోయింది, మాటలు రాలా. అప్పటి వరకు తాను దేవుని మందిరములో యాజకుడు, యాజకత్వం చేసేవాడు, ధూపము వేసేవాడు. తన వంతు చొప్పున దేవుణ్ణి ఆరాధించి స్తుతించి మహిమపరిచేటువంటి జకర్య జీవితం యేసు ప్రభువుని యొక్క పుట్టుకను లేక బాప్తిస్మమిచ్చి యొక్క యోహాను యొక్క పుట్టుకను అతడు నమ్మనందున అతని నోరు పడిపోయింది. ప్రభువును మహిమపరచనందున. మీరు గమనించండి, అక్కడ చక్కని మాటలుంటాయి. మరి చూడండి దయచేసి, మొదటి అధ్యాయం 60వ వచనం. వెంటనే అతని నోరు తెరవబడి. ఎంత గొప్ప ఆశ్చర్యం! నోరు మూయబడింది. రెండవదిగా ఆశ్చర్యం ఏమిటి? నోరు తెరవబడింది. దేవుడు తన యొక్క పుట్టుకను ఈ భూమి మీద నిర్ధారించుటకు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యములను జరిగించి ఉన్నాడు. వాటిలో కొన్ని సంఘటనలు మనము ధ్యానిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. ఈరోజు ఎలిజబెత్ జకర్యాల జీవితంలో జరిగిన 3 సంఘటనలు. ఒకటి, ఎలిజబెత్ గర్భము దాల్చుట. రెండవది, ఎలిజబెత్ యొక్క గర్భములో ఉన్న శిశువు
మరియ యొక్క వందన వచనము వినగానే ఆనందముతో గంతులు వేయటం. మూడవది, జకర్యా దేవుణ్ణి మహిమపరచనందున, దేవుణ్ణి స్తుతించనందున తన నోరు పడిపోయింది. మరలా ఎప్పుడైతే తనకు పేరు పెట్టుటకు మరి అతడు ఆ పలక మీద పేరు రాశాడో అప్పుడు తన నోరు తెరవబడింది. గమనించండి, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాటలాడసాగాను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండ సీమల యందంతటా ప్రచురమాయను. ప్రభు హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి. గమనించండి, యేసు క్రీస్తుని యొక్క పుట్టుకలో జరిగినటువంటి ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్యములు మరి ప్రజలకు విభ్రాంతిని, ఆశ్చర్యమును కలిగిస్తున్నాయి. మనం ఈరోజు భూమి మీద ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎన్నో అవి ఆశ్చర్యాన్ని కలిగించటం, భయాన్ని కలిగిస్తున్నాయి. భూమి మీద ఏమి జరుగుతున్నా మానవుడు భయపడుతున్నాడు. మానవుడు ఇదిగో తన ప్రాణమును మాత్రమే కాపాడుకొనుటకు ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క పుట్టుక సర్వలోకమునకు సువర్తమానమే కాదు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును తెలియచేసినటువంటిది. ఆ సువర్తమానం ఏమిటంటే, ఇదిగో ఎంతో మంది దీవించబడ్డారు. ఎలిజబెత్ జకర్యాలు దీవించబడ్డారు. ఎలిజబెత్ జకర్యాలు ఆశీర్వదించబడ్డారు. ప్రభు కొరకై నిలవబడ్డారు. బాప్తిస్మమిచ్చి యోహానును దేవునికి ముందుగా, యేసు క్రీస్తు వారికి ముందుగా మార్గమును సరళము చేయుటకు దేవుడు ఎలిజబెత్ జకర్యాల ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు. ఆ బాప్తిస్మమిచ్చి యోహాను గొప్పవాడై అనేక మందిని మారు మనసు పొందమని, రక్షణ మార్గములోకి రమ్మని మొట్టమొదటిగా బాప్తిస్మములో ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహాను. The first who was given baptisms is only John the Baptist. భూమి మీద మొట్టమొదట బాప్తిస్మము అనేటువంటిది ప్రారంభించింది బాప్తిస్మమిచ్చు యోహాను. కనుక ఆ దినము నుంచి నేటి వరకు బాప్తిస్మము అనేటువంటిది మరి ఎలిజబెత్ మరియల కనిన అద్భుతం. ఈరోజు భూమి మీద మనుషులకు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ రక్షణ ఏమిటంటే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడదు. యేసు క్రీస్తే దేవుడని నమ్మాలి. బాప్తిస్మమే మనను పరలోక రాజ్యము చేర్చే మార్గమని గ్రహించి యేసు క్రీస్తును మరి ఆయన పుట్టుకను మనము భయభక్తులతో జరుపుకుందాం. ఈ క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదములు మీకు కలుగును గాక. ఆమేన్.